మరి ఇప్పుడు ధనస్సు రాశి వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురుగారి మాటలో తెలుసుకుందాము. ఈ 2025 ధనస్సు రాశి వారికి మొదట మనం ఆదాయ వ్యయాలు తీసుకున్నట్టయితే ఆదాయం 5, వ్యయం 5 అంటే సమానంగా ఉంది. రాజపూజ్యత 1, అవమానం 5 కనిపిస్తూ ఉంది వీరికి. తర్వాత ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వారికి గురు సంచారం ఎట్లా ఉందయ్యా అంటే మే 13, 2025 వరకు 6వ స్థానంలో వృషభంలో సంచరిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలు. మే 14, 2025 నుండి 7వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు మిథునంలోనికి కాబట్టి అనేక శుభ ఫలితాలు. అంటే ఈ సంవత్సరం నుంచి జరగనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు పోతాయి. ఏ పని చేపట్టినా సులభంగా వాళ్ళు గమ్యం చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఏ పని చేయాలన్నా మే 14 నుండే చేయాలి అని చెప్తా ఉన్నారు ధనుస్సు రాశి వారికి. శని సంచారం ఎట్లా ఉందయ్యా అంటే మార్చి 28, 2025 వరకు 3వ స్థానంలో కుంభంలో శని సంచారం ఉంది కనుక అనేక శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మార్చి 29, 2025 నుండి 4వ స్థానంలో మీన రాశిలోనికి శని ప్రవేశిస్తున్నాడు కాబట్టి అనేక అశుభ ఫలితాలు జరిగేటువంటి అవకాశం ఉంది. మరి వీరి యొక్క జాతకం ప్రకారంగా నక్షత్రం ప్రకారంగా ఫలితం ఎట్లా ఉంది అని అంటే మూలా నక్షత్రం వారికి చింతన అంటే తెలివనటువంటి మానసిక చింతన ఏదో మనసులో తొలిచివేస్తుంటుంది. ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. శత్రు బాధలు అధికమవుతాయి. అనేకమైన శత్రువులు తయారవుతారు. యాత్రలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు సమస్థితి అంటే ఉన్నత స్థితి కాదు మరియు నీచ స్థితి కాదు, సమానంగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి ధన ఇబ్బందులు, ధనం రావడంలో కొంత ఇబ్బంది ఉంటుంది. జయింట్ సమస్యలు అంటే అనేక రకాల సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. సమయానికి ధనము మాత్రం వస్తుంది. ఎన్ని ఇబ్బందులున్నా సమయానికి ధనం మాత్రం ఏదో ఒక రూపంలో వస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదం వారికి కలహములను ఛేదించారు. ఎన్ని కొట్లాటలు వచ్చినా విజయం మాత్రం వీళ్ళదే ఉంటుంది అని చెప్తా ఉన్నారు. ఎన్ని కలహాలు వచ్చినా ఆకస్మిక ధనలాభం, అనుకోకుండా ధనం వచ్చి పడుతుంది. అదృష్టం వరిస్తుంది వీరికి. ఈ రాశి వారులకు ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రయాణములు చేస్తే సిద్ధిస్తాయి. ధనయోగం సిద్ధిస్తుంది. విశేష కార్యసిద్ధి జరుగుతుంది. 1, 2, 5, 9 తేదీలు ఆది, బుధ, గురువారాల యందు ప్రయాణములు చేసినతో విజయ పరంపర కొనసాగుతుంది. ధన ప్రాప్తి కూడా సంభవిస్తుంది అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. మరి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ నక్షత్రానికి ఎటువంటి రత్నమును ధరించాలి ఉంగరంగా అంటే మూలా నక్షత్ర జాతకులు వైడూర్యమును, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు వజ్రమును, ఉత్తరాషాఢ నక్షత్రం జాతకులు కెంపును ధరించాలి. ఈ రాశి వారులకు 1, 2, 5, 6, 9 సంఖ్యల యందు ప్రయాణం చేస్తే తలచిన పనులు పరిపూర్ణమవుతాయి. ఆది, బుధ, గురువారాల యందు పనులు ప్రారంభిస్తే మిత్రలాభము, ధనలాభం కలుగుతుంది. స్టార్ సంఖ్య 3, వీరి స్టార్ సంఖ్య 3 సూచిస్తూ ఉంది. అంటే 3వ నెంబర్ మీద వీరు ఏ పని చేసినా వీళ్ళను అదృష్టం వరిస్తుంది అని చెప్తా ఉన్నారు. గురుగారు, ధనస్సు రాశి వాళ్ళు ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాల్సి ఉంటుంది? ధనస్సు రాశి వాళ్ళు ముఖ్యంగా ఏ పూజలు చేయాలి, ఏ స్తోత్రం చేయాలి, ఏది స్తోత్రం పఠనం చేయాలి అంటే ఇక్కడ దత్తస్తవనం పఠనం చేయాలి. దత్తాత్రేయ స్వామిని వజ్ర కవచం కానీ దత్తస్తవనం అని ఉంటుంది, దాన్ని కూడా పఠించవచ్చు. ముఖ్యంగా గురుచరిత్ర పారాయణం చేసినా వీళ్ళకు విశేషమైనటువంటి కార్యసిద్ధి జరుగుతుంది. దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శిస్తే ప్రతి గురువారం నాడు వీరికి అనేక శుభాలు కలుగుతాయి. మరి రుద్రాభిషేకం మాస శివరాత్రి నాడు చేయాలి. మనకు మహాశివరాత్రి ఎట్లా వస్తుందో ప్రతి నెలకొక్కసారి కూడా మరి శివరాత్రి వస్తుంది. ఆ మాస శివరాత్రి అంటారు, ప్రతి మాసం వచ్చేదాన్ని. అప్పుడు రుద్రాభిషేకం శివునికి చేసి 1.25 కిలో నువ్వులు శనివారం రోజున దానం ఇస్తే వీరికి కొంతవరకు పరిహారం దొరుకుతుంది. వీరి యొక్క జీవితం సుగమం అవుతుంది, ముందుకు కొనసాగేటువంటి అవకాశం కొనసాగుతుంది.
గురువుగారు చెప్పినట్టుగా ధనుస్సు రాశి వాళ్ళు తప్పకుండా పరిహార మార్గాన్ని పాటించండి.